నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు H1B వీసాపై అమెరికా కొత్త మార్పులు చేసింది. ఇది భారతీయ ఇంజనీర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. H1B వీసాలు ఇక లాటరీ కాదు, ఇక ప్రతిభ మరియు జీతం ప్రకారం అవబోతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోల్డ్ కార్డు ప్లాన్ ఏమిటి? భారతీయ ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్కి ఇది ప్రయోజనం కాబోతుందా లేదా ఇబ్బంది పెడుతుందా అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ చాలా ముఖ్యమైనది. H1B వీసా మీద అమెరికాలో జరుగుతున్న పెద్ద మార్పుల గురించి. ఇది ముఖ్యంగా భారతీయ ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ మరియు అమెరికాలో కెరీర్ కలకని యువతకు ప్రత్యక్ష ప్రభావం అయితే చూపుతుంది. అసలు H1B వీసా అంటే ఏమిటి? ట్రంప్ ప్రభుత్వం ఏ మార్పులు చేయాలనుకుంటుంది? కొత్త గోల్డ్ కార్డు ప్రణాళిక ఏమిటి? ఇది భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అమెరికా కంపెనీలపై దీని ప్రభావం ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. అసలు H1B వీసా అంటే ఏమిటి? H1B వీసా అనేది అమెరికా ప్రభుత్వం అందించే ప్రత్యేక వర్క్ వీసా. ఇది అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను అమెరికాలో పనిచేయడానికి అనుమతిస్తుంది. ఇది ముఖ్యంగా ఇంజనీరింగ్, ఐటీ రీసెర్చ్ మరియు టెక్నాలజీ రంగాలలో నిపుణులకు ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం అమెరికా 85,000 H1B వీసాలు జారీ చేస్తుంది. వీటిలో చాలా వరకు భారతీయ ప్రొఫెషనల్స్నే పొందుతారు. ఇది వారికి అమెరికాలో కెరీర్ ప్రారంభించడానికి, గ్రీన్ కార్డు కోసం ప్రయాణించడానికి ఒక ముఖ్యమైనటువంటి ద్వారం. ప్రస్తుతం ఈ వీసాలు లాటరీ సిస్టమ్ ద్వారా కేటాయిస్తారు. అంటే అర్హత ఉన్న అప్లికెంట్స్లో కొంతమందిని అదృష్టం ప్రకారం ఎంపిక చేస్తారు. అసలు కొత్త మార్పులు ఏమిటి? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ వ్యవస్థను మార్చడానికి సిద్ధం కాబోతుందని వార్తలు వస్తున్నాయి. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లెట్నిక్ H1B ప్రోగ్రాంలో ఒక స్కామ్ అని పిలిచారు. వారి వాదన ఏమిటంటే ఈ వీసాల ద్వారా అమెరికా ఉద్యోగాలు విదేశీయులకు ఇవ్వడం వల్ల అమెరికన్ పౌరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయని. ప్రస్తుతం H1B వ్యవస్థ ఒక స్కామ్ అని, ఇప్పుడు అమెరికన్లను నియమించుకోండి హోవార్డ్ లెట్నిక్ చెప్తా ఉన్నారు. కొత్త ప్రణాళిక గోల్డ్ కార్డ్ సిస్టమ్ అంటే దీన్ని H1B వీసాలు లాటరీ ప్రకారం కాకుండా ఎక్కువ జీతం పొందే మరియు అధిక నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గ్రీన్ కార్డు వ్యవస్థను కూడా ఈ ప్రకారం మార్చాలని ప్రతిపాదిస్తున్నారు. చాలా బాగా పనిచేసే వారిని మొదట ఎంపిక చేయడమే ఈ ప్రణాళిక లక్ష్యం. భారతీయ ఉద్యోగులపై అసలు ప్రమాదం ఏంటి? ఒక మిశ్రమ ప్రభావం చూపుతాయని నిపుణులు చెప్తా ఉన్నారు. ఎక్కువ జీతం పొందే సీనియర్ ఇంజనీర్లు, టెక్ నిపుణులు, రీసెర్చర్లు ఇంకా అవకాశాలు పొందుతారు. ప్రతిభ మరియు సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తే టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు పెరుగుతాయి. అయితే ప్రతికూల ప్రభావాలు కూడా కొన్ని ఉంటాయి. ఫ్రెషర్స్, యువ ప్రొఫెషనల్స్, తక్కువ జీతం పొందే వారికి అమెరికా వెళ్ళడం ఇక చాలా కష్టతరం అవుతుంది. ఇప్పటికే పోటీ చాలా ఎక్కువ. ఇప్పుడు మరి అదంత పెరుగుతుంది. చాలామంది భారతీయులు H1Bని తమ కెరీర్ ప్రారంభించడానికి ఉపయోగిస్తారు. ఇది ఇకపై కష్టం అవుతుంది. అమెరికా కంపెనీలపై కూడా ఈ ప్రభావం చూపుతుంది. ఇది వారికి ఒక పెద్ద సవాల్. చాలా అమెరికన్ టెక్ కంపెనీలు, ఉదాహరణ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ భారతీయ టాలెంట్పై ఆధారపడి ఉంటాయి. H1B వీసాలు పరిమితం చేస్తే ఈ కంపెనీలు భారతదేశం నుండి రిమోట్గా ఉద్యోగులు నియమించుకుంటాయి లేదా ఉద్యోగాలను భారతదేశానికి అవుట్ సోర్సింగ్ చేస్తాయి. దీనివల్ల అమెరికాలో ఉద్యోగాలు తగ్గి అమెరికా ఇన్నోవేషన్కు కూడా ఇది హాని చేయవచ్చు. అమెరికా సమాచార మరియు నియంత్రణ కార్యాలయం OIRA ఈ కొత్త నియామకానికి ఇప్పటికే డ్రాఫ్ట్ ఆమోదం ఇచ్చింది. అయితే ఈ మార్పులు త్వరలో అమలులోకి రావచ్చు. అయితే స్నేహితులారా, H1B వీసా వ్యవస్థ మార్పు అమెరికా మరియు భారతదేశాల మధ్య ఉన్న టెక్ సంబంధాలపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఒకవైపు ప్రతిభ మరియు జీతానికి ప్రాధాన్యత ఇవ్వడంపై సరైన దిశలో మార్పు, కానీ యువ ప్రొఫెషనల్స్ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈ కొత్త వ్యవస్థ న్యాయమైనదేనా? భారతీయ యువత ఇంకా అమెరికాలో కెరీర్ కళలు కనవచ్చా? కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మా
ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ న్యూస్, కెరీర్ అప్డేట్స్ మరియు విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. జై హింద్.